హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఫీజు రీఎంబర్స్మెంట్. మన రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద డబ్బుల్ని జమ చేయడానికి ఈ నెల 29వ తేదీ ఆఖరి తేదీగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ద్వారా. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం రండి. ఫీజు రియంబర్స్మెంట్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం డబ్బులు జమ చేయడానికి ముందుకొచ్చింది. ఆల్రెడీ 1/4 కింద కొంత డబ్బు జమ చేయడం జరిగింది. అంటే 25% అమౌంట్ని ఆల్రెడీ స్టూడెంట్స్ ఖాతాలో లేకుంటే నేరుగా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక 75% ఇంకా అమౌంట్ పెండింగ్ ఉండడం, ఆ పెండింగ్ సంబంధించిన అమౌంట్ని ఇప్పుడు జమ చేస్తున్నారు. ఒకవేళ స్టూడెంట్స్ కనుక కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, 100% అమౌంట్ మాకు ముందు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో అమౌంట్ పడినప్పుడు మీరు తీసుకోండి అని చెప్పి చాలా ప్రైవేట్ యాజమాన్యం కాలేజీలు ఆ విధంగా చేస్తూ వచ్చినాయి. అందుకు సంబంధించి ప్రైవేట్ యాజమాన్యం కాలేజీలో చదివే స్టూడెంట్స్కి నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతుంది డబ్బు అనేది. దానికి సంబంధించి సచివాలయాల్లో వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ ఎంతైతే కట్టడం జరిగిందో ఆ అమౌంట్ సంబంధించిన రసీదుని సచివాలయాల్లో విద్యార్థులు ఏ ప్రాంతంలో కానీ ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, వాళ్ళ గ్రామంలోని సచివాలయంకి వెళ్ళి నేరుగా ఈ అమౌంట్కి సంబంధించిన రిసిప్ట్ని వాళ్ళకు సబ్మిట్ చేసి కేవైసీ చేశారంటే ఆటోమేటిక్గా ఫుల్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుందన్నమాట. ఒకవేళ విద్యార్థి కనుక లేకపోతే, చనిపోతే, ఆ విద్యార్థి తల్లిదండ్రులు వెళ్ళి ఆ రిసిప్ట్ని సబ్మిట్ చేసి వాళ్ళు కనుక కేవైసీ చేశారంటే వాళ్ళ అకౌంట్లో నేరుగా అమౌంట్ జమ అవుతుంది. ఇకపోతే 75% అమౌంట్ ఇంకా జమ కావాల్సింది కదా. కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో స్టూడెంట్స్ అకౌంట్లో వేసిన డబ్బుని ఆటోమేటిక్గా వాళ్ళ స్టూడెంట్స్ వెళ్ళి కాలేజీ యాజమాన్యానికి చెల్లించడం జరిగింది. ఆ అమౌంట్ ఇంకా 75% అమౌంట్ ఉంది కాబట్టి ఆ 75% అమౌంట్ని సచివాలయాలకు వెళ్ళి ఒకవేళ అమౌంట్ కట్టింటే, ఫుల్ అమౌంట్ కనుక కట్టింటే కేవైసీ రసీదుని సబ్మిట్ చేసి కేవైసీ చేయాలి. వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది, జాయింట్ అకౌంట్లో పడుతుంది. స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులు జాయింట్ అకౌంట్ ఉంటుంది, ఆ జాయింట్ అకౌంట్లో పడుతుంది. ఆల్రెడీ జేవిడి విద్యా దీవెన పథకం కింద వాళ్ళకు డైరెక్ట్ పన్ను అకౌంట్లలోనే మళ్ళీ పడుతుంది అన్నమాట. ఇంకా ఒకవేళ 25% అమౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం వేసింది, ఇంకా 75% అమౌంట్ వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్టూడెంట్స్ వెళ్ళి నాకు అమౌంట్ నేను కట్టలేదు, ప్రభుత్వం ఆల్రెడీ 25% అమౌంట్ జమ చేసింది, మిగిలిన 75% వాళ్ళకే జమ చేయాలని చెప్పేసి సచివాలయాల్లో చెప్తే అమౌంట్ కట్టావా లేదా అని వాళ్ళు అడుగుతారు. దాని ప్రకారం చెప్పి మీరు కేవైసీ చేశారంటే మీ అమౌంట్ మొత్తం యాజమాన్యానికి వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది, యాజమాన్యానికి సంబంధించిన అకౌంట్లోనే పడుతుంది. ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రెండిట్లో ఏ దానికైనా సరే అమౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఈ నెల 29వ తేదీ దానికి సంబంధించి సబ్మిట్ చేయాల్సిన ఆఖరి తేదీ. సచివాలయాల్లో కేవైసీ చేయాల్సింది. కేవైసీ చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.